పేరు పద్మావతి. పద్మావతమ్మ, నువ్వు కిషన్ బాగులున్న కాశీబుగ్గ శివాలయంకి ఎన్నేళ్ల సందత్తున్నావు? ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నా. కాశీ పోయొచ్చిన ఫస్ట్. కాశీ పోయొచ్చి ఆ సంవత్సరమే కాశీబుగ్గకు వచ్చి దీపాలు ముట్టించి చేస్తున్నాం. కాశీకి అయినావు కదా, ఎట్లా అనిపించింది అక్కడ శివయ్యని చూస్తే? సూపర్. కాదు, కాశీకి పోయిన వాళ్ళు తిరిగి రారు అంటారట కదా, నిజమేనా? ఎక్కడో 50 సంవత్సరాల కింద ఉండొచ్చు. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఇంత ప్రాబ్లం మంచిదే, ఇంత బాగా పోయి రావచ్చు. అది ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కింద అది. అప్పుడు అనేవాళ్ళు పెద్దవాళ్ళు. కాశీ మా తాత వాళ్ళు, మా అమ్మమ్మలు ఉంటారు కదా, వాళ్ళు అన్నారు కాశీకి పోయిన వాళ్ళు తిరిగి జల్దిన రారు, ఎంతో అదృష్టం పుణ్యం చేసుకుంటూ వస్తారు అని అన్నారు. అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు ఈ జనరేషన్ లో, ఒక జనరేషన్ లో ఉండనొచ్చు కొన్ని సంవత్సరాల కింద. ఇప్పుడైతే అంతా పర్వాలేదు, బాగుంది. కాదు, మరి కార్తీక మాసంలో ఉపవాసం ఎందుకుంటారు? శివయ్యకి ఇష్టం అని. అంతేనా? సోమవారం మాత్రం ఉంటాం. కార్తీక మాసంలోనే ఇన్ని దీపాలు ఎందుకు ముట్టిస్తారు? ఉత్తప్పుడు కూడా ముట్టించుకోవచ్చు కదా. అది కాదు, ఈ నెల రోజులు ఆయనది పూజా సమయం కాబట్టి నెల రోజులు ఆయనకు దీపాలు పెడితే సంబరం అట్లా అన్నట్టుగా నెల రోజులు ఈ కార్తీక మాసం పూజ చేస్తాం. అంటే కార్తీక మాసం అంటే శివయ్యకి ఇష్టమా? చాలా ఇష్టం. మరి శివరాత్రి కూడా అదంటే ఉపవాసం ఉండేది కాబట్టి ఒక రోజు ఆయనకు అది ముక్తి ఫలం. అది ఇదేమో కార్తీక మాసం చేసేది నెల రోజులు భక్తితోని, మన భక్తి ముక్తితోని చేస్తాం మనం. ఎవరి భక్తి వాళ్ళకి కావాలని ఏది చేసి ఏ భక్తితోనే మనకి చేస్తాడో ఏమన్నట్టు. మరి ఉపాసం ఉన్నావు నువ్వు? ఉంటాం. అంటే ప్రతి సోమవారం ఉంటావా, లేకపోతే కార్తీక మాసం అనే ఉన్నావా? మాసంలో మాత్రమే ఉంటా. ప్రతి సోమవారం ఉంటా, ప్రతి బేస్తవారం ఉంటాం. ప్రతి గురువారము 17 సంవత్సరాల నుంచి ఉంటా. కానీ ఈ కార్తీక మాసంలో మాత్రం సోమవారమే ఉంటా.